దేశం కోసం ప్రార్థన చేస్తాం. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అర్థమవుతుందా? ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని డివిజన్లు ఉన్నాయో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, ఎంతమంది గవర్నర్స్ ఉన్నారో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రియులారా, వాటన్నిటి కోసం మేము ఇక్కడ ముఖ్యమంత్రుల కోసం, ప్రధానమంత్రి కోసం, రాష్ట్రపతి కోసం, అందరి కోసం చెప్పండి, చేతులెత్తి ఏం చేస్తున్నాం? ప్రార్థన. అందరు ఆమేన్ అనుకోండి. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఒక దేశం కొరకు ప్రార్థించే వాళ్ళు ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రం కొరకు ప్రార్థించే వాళ్ళు ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకని వేకువజామున లేచి అందరు చెప్పండి, ఏం చేయాలి?